సో అసలు సేఫ్ అంటారా? అసలు బిట్ కాయిన్ లో సేఫా కాదా ఈ క్రిప్టో కరెన్సీ అనేది? మీ పాకెట్ లో డబ్బులు ఉన్నాయా? ఎవడు ఉన్నాయి, కొంత అమౌంట్ ఉన్నాయి, బట్ మేజర్ గా అకౌంట్ లో ఉన్నాయి. సో మీ చేతిలో ఉన్న క్యాష్ సేఫ్ అంటారా కాదా? 100% సేఫ్ అని చెప్పలేమండి. ఎవరైనా దొంగతనం గురించి పక్కన పెట్టండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, బ్యాంక్ లో పెట్టుకోలేదు, ఎక్కడా లేదు. మీ చేతిలో ఉన్న డబ్బుల్ని మీరు ఒక పోపుల డబ్బాలో పెట్టారు. 2 years తర్వాత మీరు దాన్ని యూజ్ చేయాలనుకున్నారనుకోండి. ఈ రోజు మీరు 1000 రూపాయలు 2000 అది ఏమైతే కొనగలిగే శక్తి దానికి ఉందో 2 సంవత్సరాల తర్వాత అదే శక్తి ఉంటుందా దానికి? ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది. అది డిపెండ్స్. ఇప్పుడు మనం నెంబర్స్ 100 చెప్పొచ్చు. మనం మార్కెట్ లో 4% ఇన్ఫ్లేషన్ ఉంది, 5% ఉందని నెంబర్ గేమ్ చాలా ప్లే చేయొచ్చు. పొలిటికల్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ మీరు ప్రాక్టికల్ గా చూస్తే ఎడ్యుకేషన్ లో 10 years బ్యాక్ ఒక పిల్లోడి ఎడ్యుకేషన్ కి 1 lakh ఖర్చు అవుతే చాలా పెద్ద అమౌంట్ అనేవాళ్ళు. ఈ రోజు 2 to 3 lakhs అనేది మిడిల్ క్లాస్ వల్ల నార్మల్ ఇది అయిపోయింది. బాగా రిచ్ ఉన్న వాళ్ళు 10 lakhs 15 lakhs కూడా పెడుతున్నారు స్కూల్ ఫీజు. అంటే ఇప్పుడు దీన్ని 10 years లో 10 times పెరిగిందని ఎంత ఇన్ఫ్లేషన్ అంటారు? ప్రాక్టికల్ గా మనం అనుభవిస్తున్న ఇన్ఫ్లేషన్ మోర్ దాన్ 8 to 10. కానీ అది యాక్సెప్ట్ చేయరు, ఆ నెంబర్స్ ఒప్పుకోరు. ఎందుకంటే అది ఓట్ గేమ్ అయి ఉండొచ్చు, పొలిటికల్ ఏదైనా అయి ఉండొచ్చు రీజన్స్, అండ్ పానిక్ క్రియేట్ అవుతుంది అని అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్ గా మనకి ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయిపోయింది. నార్మల్ గా రోజువారీ వాడే పదార్థాలు కూడా మనకి ఒక 7 రూపాయలకి 10 రూపాయలకి దొరికే టొమాటో ఇప్పుడు ఎంత ఉందండి? 40, 50, 70, 80 కూడా అవుతుంది కదా. సో మీకు ఎన్ని సంవత్సరాల్లో జరిగింది, అది ఎన్ని రేట్లు జరిగింది అంటే ప్రతి సంవత్సరం ఎంత ఇన్ఫ్లేషన్ యాడ్ అవుతుంది. సో ప్రాక్టికల్లీ ఎక్కువ ఉంది, 10%, 12% ఎక్కువ ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న INR కరెన్సీ సేఫ్ కాదని నేను అంటాను. ఎందుకు సేఫ్ కాదు అంటే దాని వాల్యూ పడిపోతుంది. ఈ రోజు మీరు 1 కోటి సంపాదించవచ్చు, ఈ 1 కోటికి ఈ రోజు ఉన్న వాల్యూ 10 ఏళ్ల తర్వాత ఉండదు. 30 లక్షలకి ఈ రోజు ఏది దొరుకుతుందో 1 కోటి రూపాయలకి ఆ రోజు అది దొరుకుతుంది. సో అంటే 60-70% ఆఫ్ వాల్యూ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే అసెట్ ఎక్స్పోజర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు పట్టుకున్న కరెన్సీలో కూడా రిస్క్ ఉందనే విషయం మస్ట్ మనం గమనించామనుకోండి, మనం కొంచెం రిస్క్ అసెట్స్ అయినా కూడా ఎక్స్పోజర్ పెట్టుకుంటే డైవర్సిఫై చేసుకున్నట్లయితే ఉంటుంది. ఈ బిట్ కాయిన్ అనేది ఏమంటున్నారంటే లిమిటెడ్ క్వాంటిటీ, ఇది పెరగదు, ఎంత ఉందో అంతే ఉంటుంది. నార్మల్ కరెన్సీ ఎలా అయితే గవర్నమెంట్ ప్రింట్ చేసేస్తుందో, ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ మనం చూసాం కరోనా తర్వాత విపరీతంగా ప్రింట్ చేశారు, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి డాలర్ వాల్యూ పడిపోయింది. సో అలాంటిది ఉండదు బిట్ కాయిన్ కి, క్రిప్టో కరెన్సీకి. కొత్తగా క్రియేట్ చేయడానికి ఉండదు, ఉన్నదాన్ని మైన్ చేస్తారు, లేకపోతే లిమిటెడ్ క్వాంటిటీ ఉంటుంది. దానివల్ల దాని ప్రైస్ ఎప్పుడు కూడా పెరుగుతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజమే. ఎలాగంటే ఇప్పుడు మీరు గోల్డ్ వాల్యూ ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు గోల్డ్ మనం క్రియేట్ చేయలేం, గోల్డ్ యాజ్ సచ్ మనం క్రియేట్ చేసేది కాదు, దొరుకుతుంది. మైన్ చేస్తే మనకి ప్రాసెస్ చేస్తే దొరుకుతుంది. గోల్డ్ భూమిలో ఎలా తయారవుతుంది? కొన్ని వేల సంవత్సరాల క్రిందటి ఫాజిల్స్ ఆ రూపంలో తయారవుతుంది. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది. సో ఈ రోజుకి ఈ రోజు కుదరదు. ఇప్పుడు ఏదైతే మైన్స్ లో గానీ భూమిలో ఆల్రెడీ ఉన్న గోల్డ్ ఉందో ఆ రిజర్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల వరకు మనకి దొరకడానికి అవకాశం ఉండదు. కాబట్టి లిమిటెడ్ సోర్స్ కాబట్టి దానికంటూ ఒక వాల్యూ ఉంది. దాంట్లో మళ్ళీ ఏం చేస్తారు, మీరు ఎంత పడితే అంత గోల్డ్ కూడా మైన్ చేయడానికి ఉండదు. నా దగ్గర మైన్ ఉంది అనుకోండి, దానికి రూల్స్ ఉంటాయి. సంవత్సరంలో ఎంత గోల్డ్ మైన్ చేయాలి అనేది రూల్ ఉంటుంది, దానికి కూడా గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాని వల్ల ఏంటంటే గోల్డ్ లో ఎప్పుడు వాల్యూ ప్రిజర్వ్ అయి ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ మనకి బిట్ కాయిన్ లో కూడా ఉంటుంది. బిట్ కాయిన్ లో కూడా మైనింగ్ జరుగుతూ బిట్ కాయిన్స్ వచ్చేవి ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటాయి. సో ఆ తర్వాత ఎన్నైతే బిట్ కాయిన్స్ ఫిక్స్డ్ చేయబడి ఉన్నాయో 2 million బిట్ కాయిన్స్ ఏవైతే ఫిక్స్డ్ ఉన్నాయో దాంట్లో అవి అయిపోయిన తర్వాత ఇంకా రావు. అప్పుడు ఏంటంటే ఉన్న వాటిని కొనుక్కుంటే పెరగడమే తప్ప, కొనుక్కుంటే మీ దగ్గర కొత్తగా వస్తే తప్ప మైన్ చేయడం అంటూ ఉండదు, క్రియేట్ చేయడానికి ఉండదు. కాబట్టి మీకు గోల్డ్ తో సమానంగా ఇది కూడా అదే మ్యాట్రిక్స్. మీరు కరెన్సీ అనుకోండి, మీరు యుఎస్ గవర్నమెంట్ ప్రింట్ చేసినా కూడా మన వాల్యూ పడిపోతుంటుంది మన దగ్గర ఉన్న కరెన్సీ. ఇప్పుడు యుఎస్ లాంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది, అప్పు పెరిగిపోయింది అనుకోండి,
ప్రింట్ చేసి మళ్ళీ సప్లై చేసేస్తారు చేతిలో క్యాష్ లేకపోతే. దానికి అబ్జార్ప్షన్ పవర్ ఎక్కువ కాబట్టి అందరూ రిజర్వ్ కరెన్సీగా వాడతారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. బిట్ కాయిన్ లో ఛాన్స్ లేదు, ఆ ఛాన్స్ ఉండదు. ఓకే. సో మీకు ఆ రకంగా చూసుకున్నట్లయితే మనం వెల్త్ ని ప్రిజర్వ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు.